దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసి విస్తృత ప్రజా ఆగ్రహణ రేకెత్తించిన కేసును ముగించింది. కువైట్లోని కోర్టు ఇప్పుడు తన తీర్పునైతే వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే, గతంలో కువైట్ పిల్లవాడిని వాషింగ్ మిషన్లో చంపినందుకు ఫిలిపినీ మహిళకు అరెస్ట్ అయితే చేశారు. ఇప్పుడైతే ఆ తీర్పు అనేది ఇచ్చారనమాట. ఆమెకైతే ఉరి తీస్తున్నట్లుగా కువైట్లోని కోర్టు అయితే ప్రకటించింది. కౌన్సిలర్ ఖలీద్ అల్ ఒమారా అధ్యక్షతన ఉన్న క్రిమినల్ కోర్టు కువైట్లోని ఒక చిన్న పిల్లవాడిని హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్ గృహ కార్మికురాలిపై తీర్పు వెలువరించింది. పిల్లవాడిని వాషింగ్ మిషన్ లోపల ఉంచి దానిని ఆపరేట్ చేయడం వల్ల అతని మరణానికి దారి తీసిందని కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. ఈ విషాద సంఘటన గత డిసెంబర్ చివరలో సభాసాల ప్రాంతంలో అయితే జరిగింది. కేసు వివరాల ప్రకారం ఇంటి పైకప్పుపై ఉన్న లాండ్రీ గది తలుపు తాళం వేసి ఉందని తండ్రి తెలుసుకునే లోపే తల్లిదండ్రులు తమ 2 ఏళ్ల కొడుకును కోల్పోయారు. బలవంతంగా తలుపు తెరిచి చూడగా వాషింగ్ మిషన్ లోపల తన కొడుకు కదలకుండా పడి ఉండడం చూసి అతను భయపడ్డాడు. తండ్రి వెంటనే ఆసుపత్రికి తరలించడం ద్వారా బిడ్డను కాపాడడానికి ప్రయత్నించాడు. అయితే బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెక్ చేసి చెప్పారు. మునుపు జరిగిన విచారణల సమయాల్లో కోర్టు నిందితురాలిపై హత్య అభియోగం మోపింది. ఆమె ఆ చర్యను ఖండించింది. దానికి బదులుగా ఆమె చెప్పిన స్టోరీ ఏంటంటే, పిల్లవాడు బకెట్లో నీటిలో మునిగిపోయినట్లు తను కనుగొన్నట్లుగా ఆమె పేర్కొంది. ఆమె నిరాకరించినప్పటికీ కోర్టు కేసు సాక్ష్యాలను, సాక్షి వాంగ్మూలం మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ యొక్క ఫలితాలను సమీక్షించి తీర్పునైతే వెల్లడించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ నేరం ఉద్దేశపూర్వకంగా జరిగిందని మరియు ముందస్తుగా చేసిన హత్యగా వాదిస్తూ మరణశిక్ష విధించాలని క్రిమినల్ కోర్టును గట్టిగా కోరింది. ఈ చర్య మానవ జీవితాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే కాకుండా సామాజిక విలువలను కాపాడడానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి మరియు ప్రజా భద్రతను బలోపేతం చేయడానికి అత్యంత కఠినమైన శిక్ష అవసరమయ్యే దారుణమైన నేరమని ప్రాసిక్యూటర్లు తెలియజేశారు. అందుకనే ఈ ఫిలిపినీ గృహ కార్మికురాలకు కువైట్ గవర్నమెంట్ అయితే కోర్టు అయితే మరణశిక్ష అంటే ఉరిశిక్ష అయితే విధించడం అయితే జరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కువైట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ అయితే లైక్ చేసి ఫాలో చేయండి.